హాయ్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం విడాకులు తీసుకున్న సీనియర్ నటీమణుల గురించి తెలుసుకుందాం. సరిత చూడ్డానికి అందంగా లేకపోయినా అందమైన అభినయ నటనతో 151 సినిమాల్లో నటించి సరితకు నల్లకలువ అనే బిరుదు కూడా ఉంది. తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన సరిత ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా తన గాత్రాన్ని ఎంతోమంది హీరోయిన్స్కి అందించారని అందరికీ తెలియదు. తన వ్యక్తిగత జీవితానికి వస్తే 1975లో రంగస్థల నటుడైన వెంకట సుబ్బయ్యని పెళ్లి చేసుకుంది. 1 ఇయర్ కూడా వైవాహిక జీవితంలో ఇమడలేకపోయారు. తర్వాత 1988లో మలయాళ నటుడు ముఖేష్ని పెళ్లి చేసుకుంది. వీరికి 2 కొడుకులు. అభిప్రాయ భేదాల వద్ద వీరిద్దరూ 2007లో విడాకులు తీసుకున్నారు. శారద నటి శారద గారి గురించి అందరికీ తెలిసినదే. తెలుగులో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసిన ఒక తమిళ నటి శారద. తనకి ఊర్వశి అనే బిరుదు కూడా ఉంది. కెరీర్ తొలినాళ్లలోనే చలంని ప్రేమించారు శారద. కానీ చలంకి అప్పటికే పెళ్ళయి 3 పిల్లలు ఉన్నారు. అన్ని విషయాలు తెలిసినా చలం గారిని 1972లో పెళ్లి చేసుకున్నారు. అయితే వారి వైవాహిక జీవితంలో అభిప్రాయ భేదాలు రావడంలో 1984లో విడాకులు తీసుకున్నారు. శారద గారు తన కెరీర్లో 3 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ప్రస్తుతం శారద గారు తన తమ్ముడు ఫ్యామిలీతో చెన్నైలో ఉంటున్నారు. ప్రేమ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అవడం అంటే మామూలు విషయం కాదు. అందులో ప్రేమ మొదటి స్థానంలో ఉంటారు. దేవి మూవీలో ప్రేమ నటన నిజంగానే ఒక అద్భుతమని చెప్పాలి. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రేమ. జీవన్ అపాచు అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతనితో విడాకులు తీసుకున్నారు. ప్రేమ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పుకోవాలి. కానీ ప్రేమ ఇప్పుడు తన వ్యక్తిగత విషయాల్ని ఎవరితో పంచుకునేవారు కాదు. ప్రేమ ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నారు. ఐశ్వర్య ఆమె పూర్తి పేరు ఐశ్వర్య భాస్కరన్. ఐశ్వర్య ప్రముఖ నటి లక్ష్మి మరియు ఆమె మొదటి భర్త భాస్కరన్ కుమార్తె. ఐశ్వర్య ప్రధానంగా తమిళ, మలయాళ మరియు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మన తెలుగు ప్రజలకు తెలిసిన మనిషి. ఐశ్వర్య 1994లో తన్వీర్ అహ్మద్ని పెళ్లి చేసుకుని 2 ఇయర్స్కి విడాకులు తీసుకున్నారు. వీరికి అప్పటికే ఒక పాప ఉంది, పేరు నిహారిక. ఐశ్వర్య కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు టీవీ షోలు, ఇంటర్వ్యూలో కనిపిస్తూనే ఉన్నారు. సుకన్య 1969లో తమిళనాడులో జన్మించింది. ఆమె భారతదేశంలో ప్రముఖ సినీ, టెలివిజన్ నటి, గాయని, నర్తకి. ఆమె సినీ రంగంలో చాలా సంవత్సరాలు తన కెరీర్ని కొనసాగించింది. ఆమె 2022లో శ్రీలంకకు చెందిన సత్యప్రకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. కానీ వారి పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లికి ముందే సుకన్య చేసిన వివాదాస్పదమైన పనులే పెళ్లి తర్వాత సుకన్య జీవితం విడిపోయి ఒంటరైపోవడానికి కారణమైంది. తన వ్యక్తిగత జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంది సుకన్య. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషలో నటించారు. ప్రస్తుతం టెలివిజన్ సీరియల్లో నటిస్తున్నారు సుకన్య. రమాప్రభ అసలు పేరు రామప్రభావతి. అద్భుతమైన హాస్యనటి అయిన రమాప్రభ గారు తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర హీరోలతో నటించారు. హాస్యనటుడు రాజబాబుతో చాలా సినిమాలు చేశారు. రమాప్రభ గారు శరత్ బాబుని ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దాదాపు 13 సంవత్సరాలు వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించారు. ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. తర్వాత రమాప్రభ హాస్యనటుడైన సత్యనారాయణని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు కూడా విడిపోవడం జరిగింది. ఏకాకిగా ఉంటున్నారు రమాప్రభ. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు, రియాలిటీ షోలలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. సారిక అసలు పేరు సారికా ఠాకూర్. డిసెంబర్ 5న 1960లో మహారాష్ట్రలో ఒక హిందూ పంజాబీ కుటుంబంలో జన్మించారు. బాలనటిగా 1967లో హిందీ చిత్రసీమలో రాణించారు. ఆ తర్వాత ప్రధానంగా హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. 1980 నుంచి కమల్ హాసన్తో సహజీవనం చేసి 1988లో వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, శృతి అండ్ అక్షరా హాసన్. కానీ 2004లో వీరి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సారిక సినిమాల్ని కొనసాగించారు. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితాన్ని సొంతంగా గడుపుతూ సినిమాలు, వెబ్ సిరీస్లతో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. లక్ష్మి హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. విలన్గా చేసిన లక్ష్మి 1969లో భాస్కరన్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి ఉంది, పేరు ఐశ్వర్య. హీరోయిన్ కొన్ని రోజులకే భర్తతో వివాదాలు రావడం స్టార్ట్ అయ్యాయి. భాస్కరన్కు విడాకులు ఇచ్చేసింది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత హీరో మోహన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 5 ఏళ్లకే 1980లో విడాకులు అయ్యాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే దర్శకుడు, యాక్టర్ అయిన శివచంద్రన్ని పెళ్లి చేసుకున్నారు. తన నటనకు మాత్రం ఎక్కడా ఫుల్ స్టాప్ పెట్టలేదు. తన రియల్ లైఫ్లో చాలా వివాదాలు ఎదుర్కొన్నారు లక్ష్మి. ప్రీతి జింగానియా పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రీతి తెలుగు, హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ చిత్రాల్లోనూ నటించారు. 2008లో మోడల్, నటుడు అయిన పర్వీన్ దబ్బాస్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సమస్యలు మొదలై అవి విడాకులకు దారితీసింది. వీరికి ఒక కొడుకు ఉన్నారు. సినిమా కంటే ఆమె వ్యాపార రంగంలో ఎక్కువగా రాణిస్తున్నారు. పవిత్ర తన అసలు పేరు పవిత్ర లోకేష్. గతంలో హీరోయిన్గా చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యారు. తన వ్యక్తిగత జీవితానికి వస్తే తను కర్ణాటకలోని మైసూర్లో పుట్టారు. 16 ఇయర్స్లోనే తెలుగు చిత్రంలో నటించారు.
సీరియల్ యాక్టర్ అయిన సుచేంద్ర ప్రసాద్ను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు పవిత్ర. వీరికి 2 పిల్లలు. కొన్ని వివాదాస్పదమైన విషయాల్లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. తర్వాత హీరో యాక్టర్ అయిన నరేష్తో 5 ఇయర్స్గా సహజీవనం చేస్తున్నారు. పవిత్ర లోకేష్ నటనలో తన ప్రత్యేకతను చూపిస్తూ కన్నడ మరియు తెలుగు చిత్రాల సహాయక పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పవిత్ర మిగిలిన జీవితాన్ని తాము ప్రశాంతంగా గడపాలని అనుకుంటున్నామని చెప్పారు. ప్రగతి అసలు పేరు ప్రగతి మహావాడి. తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేకమైన నటనతో ప్రసిద్ధి పొందారు. తన కెరీర్ మొదట్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించారు. వివాహం కారణంగా 3 ఇయర్స్ పాటు నటనకు విరామం ఇచ్చారు. తర్వాత కొంతకాలానికి విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక పాప ఉంది. ప్రగతి ఎప్పుడు తన కుటుంబం గురించి ఎక్కువగా చెప్పేవారు కాదు. తన కెరీర్లో ప్రగతి కృషి, పట్టుదలతో, ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అంబిక. తన అసలు పేరు అంబికా రవి. అంబిక తన కెరీర్ను 1980లో ప్రారంభించింది. తొలి చిత్రంలోనే ఆమె అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంబిక చెల్లెలు రాధ కూడా ప్రముఖ నటి. అంబిక 200కు పైగా టాప్ హీరోలతో తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించారు. అంబిక 1988లో ప్రవీణ్ కుమార్ మీనన్ను వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. కానీ 1996లో వీరికి విడిపోయారు. తర్వాత 2000లో నటుడు రవికాంత్ని వివాహం చేసుకున్నారు. కానీ ఈ వివాహం కూడా 2002లో విడాకులతో ముగిసింది. ప్రస్తుతం ఆమె తన కుమారులతో చెన్నైలో నివసిస్తున్నారు.